పిల్ల మా పిల్లే బాబు, బంగారి. అయ్యా తమకే దాని ఆట అంత బాగానిస్తే ఓ 10 చెప్పిందండి అయ్యా. తమ పేరు చెప్పుకుని లంగా జాకెట్ కొనుక్కుంటది. 10 కాదు, కొన్ని వందలు ఇస్తాను. ఈ పిల్లను మీరు నాతో పంపించాలి. మీతో పంపించాలా? ఏడకి స్వామి? మా ఊరికి. ఇక నుంచి ఈ పిల్ల నా దగ్గరే పెరుగుతుంది. అంటే తమరు కూడా ఇట్లా దొమరాట ఆడితారా బాబు? ఆట కాదు, ఈ పిల్లకు నాట్యం నేర్పిస్తాను. నాట్యమా? గతంలో తారామతి అనే నాట్యగత్తె తన ఇంటి నుంచి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హసన్ తానీషా వారి దర్బారు దాకా తీగ మీద నాట్యం చేస్తూ వచ్చేదట. మీ పిల్లలోని ముఖ కవళికలు, శరీర లక్షణాలు, తాళ జ్ఞానం, ఏకాగ్రత చూస్తుంటే సరైన శిక్షణనిస్తే ఈ పిల్ల తారామతి అంతటి సమర్థురాలైన నాట్య కళాకారిణి కాగలదనిపిస్తోంది. నా తండ్రి దీని చేత ఆడించి పొట్ట పోసుకుంటున్నాం. దీన్ని తీసుకెళ్ళిపోవడం అని ఎత్తనా ఎవడియా? మా నాయనే. ఎలావయ్యా, మా గొప్పోడివి. నేను ఈ బిడ్డకి అమ్మనయ్యా, ఈ బిడ్డను అమ్మను. సరదా పోదాం. బిడ్డనివ్వడానికి కన్న కడుపు ఎంత క్షోభిస్తుందో ఊహించగలను. కానీ రేపు మీ పిల్ల గొప్ప నాట్యగత్తెగా ఊరూరా ప్రదర్శనలిచ్చి మన్ననలు పొందుతుంటే మీకు ఎంత గౌరవంగా ఉంటుందో, ఎంత గర్వంగా ఉంటుందో ఊహించండి. ఇదిగో ఇవన్నీ అనవసరంగానే కాసేపు బిడ్డను అమ్మేమే అనుకో. ఎంత ఇస్తావేటి? ఎంత కావాలో అడగండి. ఓ 1000 రూపాయలు ఇస్తావా? ఇదిగో షూర్గా ఇస్తాను. ఇప్పుడు ఇవ్వడం కాదయ్యా, ఏట ఇంత డబ్బును ముట్ట చెప్పాలి. అది ఇస్తావా? ఇస్తాను. ఇదిగో తొందరపడి మాట ఇవ్వక, ఆలోచించుకొని చెప్పొద్దు. నువ్వు ఇట్రా. ఏమ్మాయి, ఇంకా వంట మొదలట్లేదా? లేదు మావయ్య గారు, ఆయన మండి పడుతూ వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది. నీ కొడుకు రానన్నా నా కొడుకు వాడిని పట్టి ఈడ్చుకొస్తాడు. ఏం చేస్తాం మరి? వాడు ఓ పక్క డాన్స్ నేర్పుకుంటాడు, నువ్వో పక్క చదువు నేర్పుకుందువు గాని తప్పదింకా. మావగారు, ఆనందేడండి. రానన్నాడేమిట్రా? కొట్టుగది తలుపు తెరు. ఈ పిల్లెవరండి? నా శిష్యురాలు. లోపలికి రామ్మా. రాకూడదు, అందుకే కొట్టుగది తలుపు తీయమంటున్నాను. అదేమిట్రా? అంటే ఈ పిల్ల దొమ్మరి పిల్ల. దొరల పిల్లలకి, దొరసానుల బిడ్డలకి ఈ ఆడంగిరేకుల విద్య నచ్చనప్పుడు దొమ్మరి పిల్లకైనా నేర్పుకుందామని నీకు ఈ వెగటైపోయిన నా విద్యని ఈ క్షణం నుంచి ఈ పిల్లకి నేర్పుతాను. రేపు ఈ పిల్ల నీ కొడుకు స్థానంలో అద్భుతంగా నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఆబాల గోపాలం చేత శభాష్ అనిపించుకుంటున్నప్పుడు, ఘనమైన బిరుదులు, గొప్ప సన్మానాలు అందుకుంటున్నప్పుడు, మరే కళాకారుడు అందుకోలేని ఉచ్చస్థితికి ఎదిగిపోయినప్పుడు, అప్పుడు నువ్వు నీ కొడుకు ఎంత నష్టపోయారో తెలుసుకుని కుమిలిపోతారు. గాయత్రి సాక్షిగా చెబుతున్నాను, ఆ రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎన్నుడు యాదవ కన్నెల చీరలు అన్నియు దొంగిలి వెన్నుడు బాటిన పొన్నావాహనము గంటి మమ్మ శ్రీమద్రమారమణ గోవిందో శ్రీమంగళగిరిలో మీరు పెద్దోళ్ళు, ఇట్లా నన్ను ముట్టుకోవచ్చమ్మా? నీ అంతప్పుడు నేను చిన్నదాన్నేనమ్మా. నీ పేరేమిటి? భైరవి. కాదు బాబు గారు, నా పేరు బంగారు కదా. నాట్య కళకు అధిదేవత అయిన పార్వతీదేవి పేరు పెట్టాను. లక్ష్మి, భైరవికి స్నానం చేయించి తయారు చేయి, గుళ్ళో గజ్జి పూజ చేయిస్తాను. ఆయన పాదాలకు నమస్కరించమ్మా. లేమ్మా, చేతులు ఇలా పెట్టు. లే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు. శర్మ, ఏమి నువ్వు చూస్తున్న పని? కులవృత్తి. కులవృత్తి? ఆడపిల్లకి నాట్యం నేర్పడమా? అందున ఈ పిల్ల అబ్రాహ్మణ పిల్ల అని విన్నాం. దొమ్మరి పిల్ల. శివ శివ, నాట్యాన్ని మగపిల్లలకి, అందున బ్రాహ్మణ బిడ్డలకు మాత్రమే నేర్పాలన్న సిద్ధేంద్ర యోగేశ్వరుని ఆజ్ఞను ధిక్కరిస్తావా? ఎంత ధైర్యం నీకు? కన్న కొడుక్కి నాట్యం నేర్పుకునే సత్తా లేక
ఓ దొమ్మరి పిల్లని తెచ్చి మన సాంప్రదాయాన్ని మంట కలుపుతావా? అసలు ఆడపిల్ల గజ్జి ముట్టుకునే అర్హత లేదు. ఆ మాట చెప్పండి శాస్త్రి గారు. ఏ ఎందుకు లేదు? నర్తనం స్త్రీల సొత్తు, నాట్యం లాస్యం స్త్రీకి అలంకారాలు. అంటే ఆడది నాట్యానికి పనికి రాదని శాసించిన మన పూర్వీకులు వెరివళ్ళని అనే ఉద్దేశం కాదు. ఆ నిషేధానికి ఆనాటి ఆచార వ్యవహారాలు, దేశకాల పరిస్థితులు కారణాలు. మొదట్లో మన దేశం మీదకి విదేశీయులు, విభిన్న మతాల వారు ఉసిళ్ల మందలుగా వచ్చి పడేవారు. వారు కొందరు ఆడపిల్లల్ని చెరిచి వదిలారు, కొందరిని ఉంపుడు గత్తెలుగా ఉంచుకున్నారు. పెళ్ళైపోయిన గుర్తుగా మెడలో పసుపు తాడు ఉంటే ఆ దుండగుల బారి నుంచి తప్పించుకోవచ్చన్న ఉద్దేశ్యంతో అష్టవర్షాత్ భవేత్ కన్య అనే సూత్రాన్ని సృష్టించుకుని ఆడపిల్లలకి 8 ఏళ్లకే పెళ్లిళ్లు చేసేవారు. పెళ్లైన పిల్ల నలుగురిలో నృత్యం చేయటం భర్త ఒప్పుకోకపోవచ్చని నాట్యం నుంచి స్త్రీని తప్పించారు. ఈ వితండవాదన మాకు అనవసరం. గతంలో నాట్యం నేర్చిన ఒక్క ఆడదని పేరు చెప్పు చూద్దాం. పార్వతీదేవి బాణాసురుని కుమార్తె ఉషకి నాట్యకళను బోధించింది. ఉష ఆడది కాదా? కొండపల్లి ప్రభువుల ఆస్థానంలో లకుమాదేవి అనే ప్రఖ్యాతి చెందిన నర్తకీమణి ఉండేది. ఆమె ఆడది కాదా? రఘునాథ నాయకుల కాలంలో మధురవాణి, విజయరాఘవుని కాలంలో కళావతి, చంద్రావతి, రూపావతి, చూడామణి, చంద్రరేఖ, కోమలవల్లి నాట్యకత్తెలుగా పేరు పొందారు. వాళ్ళు ఆడవాళ్ళు కారా? ఆడవాళ్లే, కానీ వాళ్ళు సానులు, దేవదాసీలు. అది మరిచిపోకు. ఆ దేవదాసీలు, సానులు ఎక్కడి నుంచి వచ్చారు శాస్త్రి గారు? కొద్ది బుద్ధులున్న పెద్ద కులాల వాళ్ల తెరచాటు చేష్టల్లోంచి పుట్టుకొచ్చారు. మన సరదాల పరదాల చాటు నుంచి కన్నీటితో బయటకొచ్చారు. ఈ మాటలన్నీ అనవసరం. మా కులదైవం ఆలయంలో ఈ అకృత్యాన్ని మేము సహించాం. ఏం చేస్తారు? నిన్ను మా నుంచి వెలివేస్తాం. మీరు నన్ను వెలివేయటం కాదు, నేనే ఈ క్షణం నుంచి మిమ్మల్ని, మీ దైవాన్ని వెలివేస్తున్నా. మీ దేవుడు గుళ్ళో ఉన్నాడు, నా దేవుడు నా గుండెల్లో ఉన్నాడు, ముద్రపట్టే ఈ చేతుల్లో ఉన్నాడు, నర్తించే ఈ పాదాల్లో ఉన్నాడు. బాబు గారు, నా మూలంగా వీళ్ళందరూ మిమ్మల్ని కోపడుతున్నారు. పోనీ నేను వెళ్ళిపోనా బాబు గారు? కూచిపూడిలో నాట్యకళకి అంకితమైన బ్రాహ్మణ బాలకులు 5 సంవత్సరాల పాటు నాట్య విద్యను, సంగీతాన్ని అభ్యసించాలి. ఈ కాలంలోనే పంచమహాకావ్యాలతో పాటు తెలుగు, సంస్కృతం క్షుణ్ణంగా అభ్యసించాలి. భరతముని నాట్యశాస్త్రం, నందికేశ్వరుని అభినయ దర్పణం, భరత రసప్రకరణం అర్థం చేసుకుని నాట్య ప్రదర్శనా రీతుల్లో ప్రవీణులై ఆ తర్వాత నాట్యాచార్యునితో కలిసి ప్రదర్శనల్లో పాల్గొనాలి. ఇవన్నీ ఈ దొమ్మరి పిల్ల చేయగలదా? అది కాదురా అబ్బి, నా మాట విను. వెలివేయడానికి వాళ్ళు ప్రభువులా, మున్సబులా? ఊళ్ళో పంచాయతీ పెట్టి తెలుద్దాం. అక్కర్లేదు. ఏమండి, మీరు ఇలా వెళ్ళిపోతే నలుగురు నన్ను నానా రకాలుగా అనుకుంటారండి. మూగుడు వదిలేసిన ఆడదని. పోనీ నేను మీతో వస్తానండి. వద్దు. ఊరి వాళ్ళు మనిషిని వెలివేస్తే ఇంటి వాళ్ళు విద్యను వెలివేశారు. అందుకే మీ అందరి నుంచి దూరంగా ఉండదలుచుకున్నాను. భైరవి నాట్యంలో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించి అసమానురాలను పెంచుకున్న రోజునే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో అడుగు పెడతాను. పదమ్మా. నాతో నువ్వు రాకూడదు.